నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఆగస్టు 5, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈ రోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:38. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఏకాదశి. ఏకాదశి తిథి ఆగస్టు 4 సోమవారం ఉదయం 9:47 అండి. ఆగస్టు 5 మంగళవారం ఉదయం 11:24 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ శుక్ల ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ. జ్యేష్ఠ నక్షత్రం ఆగస్టు 5 మంగళవారం ఉదయం 10:47 వరకు ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. మరి ఈరోజు రాశి వృశ్చిక రాశి. మంగళవారం ఉదయం 11:23 వరకు ఉంటుంది. తదుపరి ధనుర్రాశి ప్రారంభమవుతుంది. యోగం ఐనొద్రు ఉదయం 7:24 వరకు. తదుపరి వైద్యుతి. కరణం విష్టి మధ్యాహ్నం 1:14 వరకు. తదుపరి భవ రాత్రి 1:47 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 7:24 అండి, రాత్రి 9:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 అండి, ఉదయం 9:07 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:58 అండి, రాత్రి 11:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటలండి, సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 6 గంటలండి, ఉదయం 7:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:26 అండి, మధ్యాహ్నం 2:07 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:24 అండి, తెల్లవారితే 5:12 వరకు. అమృత గడియలు ఉదయం 9 గంటలండి, ఉదయం 10:40 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 అండి, మధ్యాహ్నం 12:47 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, మండోదరి తాతగారి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ విశ్వకర్మ, బి ఇంద్రజిత్, సి మైబ్రహ్మ. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాబర్ట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, మండోదరి తండ్రి పేరు ఏమిటి? దీనికైతే జవాబు ఆప్షన్ సి మయబ్రహ్మ అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. సిహెచ్ అరుణ గారు, భాస్కర్ నల్లమద్దు గారు, టి పద్మ గారు, మూర్తి దుర్గా గారు, అంజలాదేవి గారు మరియు మాణిక్యరత్నం గారు మరియు మంగళ గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరియు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మనకి మూర్తి దుర్గా గారు క్వశ్చన్ అడిగారు, గ్రహణం ఉందని. మనకైతే ఇండియాలో అసలు గ్రహణం ఎఫెక్టివ్ లేదు, దానికి సంబంధించినవి ఏవి పాటించవలసిన అవసరం కూడా లేదండి. మరి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇప్పటి వరకు వీడియో చూస్తున్నట్లయితే నచ్చే ఉంటుంది, ప్లీజ్ లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు శ్రావణ మంగళవారం అండి, 2వ శ్రావణ మంగళవారము. మరి
అదేవిధంగా ఈరోజు ఏకాదశి కూడా. ఈ ఏకాదశిని మనం పుత్రదే ఏకాదశి అంటామండి. ఈ ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల సత్సంతానం అయితే కలుగుతుంది, లేదా మనకున్న సంతానము సత్సంతానం కావలసిన లక్షణాలన్నీ కలిగేలాగా స్వామివారు అనుగ్రహిస్తారండి ఉన్న సంతానానికి కూడా. మరి ఈ ఏకాదశి ఉపవాసం చేయాలనుకున్నవారు దశమి రోజు ఒంటిపూట ఉండి, అంటే సోమవారం ఒంటిపూట ఉపవాసం చేసి మనకి మంగళవారం పూర్తిగా ఏకాదశి ఉపవాసం ఉండి బుధవారం ఉదయం 9 గంటల లోపు బ్రాహ్మణికి స్వయంపాకం ఇచ్చి ఏకాదశి ఉపవాసాన్ని అయితే విరమించాలండి. ఒక సిస్టర్ మాకు స్వయంపాకం ఇవ్వడానికి అవైలబిలిటీ లేదండి, ఏం చేయాలి అని. మనం స్వయంపాకం ఇస్తేనే స్వామివారికి ఆ నైవేద్యం వెళ్ళినట్టు మనకు ఏకాదశి ఉపవాసం కంప్లీట్ అయినట్టండి. కాబట్టి మీకు గుడులు లేదా బ్రాహ్మణులు అవైలబిలిటీ లేకపోతే మీకు దగ్గరలో ఉన్న బిచ్చగాడికి, అంటే మానవుల్లోనే మనం మాధవుడిని కూడా చూసుకోవాలి కదండి, బిచ్చగాడికి ఎవరికైనా ఇచ్చేసేయండి. స్వయంపాకం అనేది స్వామివారికి చేరుతుంది. మరి అదేవిధంగా ఈరోజు నటి కాజల్ మరియు యాంకర్ ఉదయభాను మరియు నటి మమతా మోహన్ దాస్ మరియు నటి జెనీలియా వీళ్ళు పుట్టినరోజు అండి. వీళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల గృహప్రవేశాలకు కానీ లేదా వివాహాలకు కానీ ముహూర్తాలు అయితే లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.